వై షర్మిల కాంగ్రెస్ లోకి రావడం బ్లాస్టింగ్ లాంటిదంటున్నారు ఏపీపీసీసీ చీఫ్ రుద్రరాజు. షర్మిల రాకపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం మాత్రమే మిగిలిందని చెప్పారు. షర్మిల పార్టీ తెలంగాణకు చెందిన పార్టీ కాబట్టి ఆమె నిర్ణయాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా పాటిస్తామన్నారు. కాంగ్రెస్ అధ్యకుడు ఖర్గే షర్మిల చేరికపై తనతో ఇంకా చర్చించలేదన్నారు. షర్మిల కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తే తప్పకుండా ఏపీ కాంగ్రెస్ స్వాగతిస్తుందన్నారు. కాంగ్రెస్ లోకి షర్మిల రాక తమ పార్టీకి కలిసొస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎప్పుడు కూడా 2+2=4 కాదు. ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే దాని వల్ల జరిగేటువంటి ప్రయోజనాల వలన కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి చరిత్ర, దీనికి ఉన్నటువంటి నాయకత్వం, పార్టీకి ఉన్నటువంటి నేపథ్యం, పార్టీ చేసినటువంటి సేవ, వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే తెలంగాణలో మనం చూసాం. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత, హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2 వార్డులకే పరిమితమైనటువంటి నేపథ్యంలో బై ఎలక్షన్లో మాకు జరిగినటువంటి బద్వేలు బై ఎలక్షన్ కన్నా కూడా చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అక్కడ జరిగినటువంటి ఎన్నికలు బద్వేల్లో మాకు సుమారు 6,000 పైచలకు ఓట్లు వస్తే తెలంగాణ బై ఎలక్షన్స్ లో 2,000 వచ్చాయి. అయినప్పటికీ అనూహ్యమైనటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం చేకించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రావడం జరిగింది. సో దాని ఇంపాక్ట్ డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉంటుంది. కర్ణాటక ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో తెలంగాణ ఇంపాక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. వచ్చేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా పాజిటివ్ గా ఎన్నికలు చేసేటువంటి అవకాశం. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎప్పుడు కూడా 2+2=4 కాదు. ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే దాని వల్ల జరిగేటువంటి ప్రయోజనాల వలన కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి చరిత్ర, దీనికి ఉన్నటువంటి నాయకత్వం, పార్టీకి ఉన్నటువంటి నేపథ్యం, పార్టీ చేసినటువంటి సేవ, వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే తెలంగాణలో మనం చూసాం. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత, హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన తర్వాత